దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారు, దేవుని కొరకు అన్నీ వదులుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే తనకు కలిగినదంతా కూడా అమ్మివేసి ప్రభువుని వెంబడించాడు. ఆయన యొక్క పరిచర్యలో గొప్ప పాత్ర పోషించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అతడు నిజంగా ఎక్కడైనా సరే అన్యాయం జరిగినా, ఎక్కడైనా సరే సంఘం వారు సరిగ్గా లేకపోయినా సరే హెచ్చరించేవాడు. అలాగే ఆదరించేటువంటి గొప్ప మంచి మనసున్నటువంటి వ్యక్తి. అపోస్తుల కార్యంలో 4:36 చూసుకున్నట్లయితే కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. చూడండి, ఇతడు నిజంగా ఇతని పేరు చూసుకున్నట్లయితే యోసేపు. అయితే ఇతనికి హెచ్చరిక పుత్రుడని అర్థం వచ్చేటట్టు విధంగా బర్నబా అని పేరు పెట్టారు. చూడండి, కొంతమంది సత్యం అని ఉంటుంది, కానీ వారి నోటంటే ఎప్పుడు కూడా సత్యమే రాదు, అసత్యమే పలుకుతూ ఉంటారు. కొంతమందికి శాంతి అని ఉంటుంది, వారి జీవితాల్లో శాంతి లేకపోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క బర్నబాకి హెచ్చరిక పుత్రుడు అంటే దేవుని యొక్క విషయంలో ఏ విషయంలో సరే హెచ్చరించేటువంటి వాడు, అటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడు. అయితే ఇతడు చూసుకున్నట్లయితే అపోస్తులుడంటి పౌలు గారు మరి సౌలుగా ఉన్నప్పుడు ఆ దమస్కు వీధిలో ప్రభువు ఆయన్ని పట్టుకున్నప్పుడు మరి యెరూషలేములోకి అపోస్తుల కార్యంలో 9వ చూసుకున్నట్లయితే యెరూషలేములో వచ్చి మరి శిష్యులతో కలిసి అతడు ప్రయత్నం చేసినప్పుడు పౌలు గారు అతను ఎవరిని కూడా అంగీకరించలేదు. అరే, నిన్నటి వరకు ఇతడు క్రైస్తవులని పేరు వింటే అందరిని హింసించాడు, చంపటానికి కూడా ఇతడు అనుమతి ఇచ్చాడు అని వారెవ్వరు కూడా చేర్చుకోలేదు. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువుని చూచినని, ప్రభువు అతనితో మాట్లాడినని ఈ విషయం అంతా కూడా శిష్యులకి చెప్పినప్పుడు అప్పుడు అంగీకరించారు. అంటే ఇక్కడ బర్నబా చూసుకున్నట్లయితే హెచ్చరించటమే కాదు కానీ ఆదరించేవాడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నాం కదా. ఒకరిని మనం ఆదరించేవారిగా ఉన్నామా? ఒకరు తప్పు చేస్తే హెచ్చరించేవారిగా మనం జీవించగలుగుతున్నామా లేదో ఒకసారి మనం పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. అందుకే అపోస్తుల కార్యంలో చూసుకున్నట్లయితే 11వ చూసుకున్నట్లయితే మరి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడే స్టెఫెను విషయంలో అతని యొక్క మరణ విషయంలో సమ్మతించినప్పుడు సౌలు మరి శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. యూదులకు తప్ప మరెవ్వరు కూడా వారు బోధించలేదు. అయితే అంతియొక్కకు వచ్చినప్పుడు మరి గ్రీసు దేశపు వారితో మరి వారు మాట్లాడినప్పుడు వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడ అనేక మంది దేవుని వైపు తిరిగారు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులు తెలుసుకుని ఆ యొక్క అంతియొక్కకి బర్నబా గారిని పంపించారు. చూడండి, ఈ దినాల్లో కనుక ఒక సంఘాన్ని ఎవరికైనా అప్పగించినట్లయితే వారు ఎన్నో పెత్తనాలు చేస్తారు, వారి వైపు తిప్పేసుకుంటారు. కానీ బర్నబాని పంపిస్తే చూడండి, అక్కడ వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించెను. చూడండి, ఈ యొక్క బర్నబా గారు ఆ యొక్క అంతియొక్కకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ఏమని అంటున్నాడంటే, ఇదిగో ప్రభుని మీరు స్థిర హృదయముతోటి అంగీకరించండి, హత్తుకోండి అని హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలి. ప్రియ సోదరి సోదరుడా, ఇంకా చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన
సత్పురుషుడు. ఇతడు పరిశుద్ధాత్మతోటి నిండుకునేటువంటి వాడు, విశ్వాసముతోని మంచి వ్యక్తి, సత్పురుషుడు. మనలో అటువంటి లక్షణాలు ఉన్నాయా? బర్నబాలో చూసుకున్నట్లయితే ఇతనిలో విశ్వాసం ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. అయితే చూడండి, ఆ సమయాల్లో మరి ఎందుకంటే ఈ యొక్క పౌలు గారిని కూడా చంపాలని చూశారు ఆ సమయంలో. ఏ సమయంలో? ఎప్పుడైతే ఈయన కొత్తగా మరి దేవుని యొక్క పరిచర్లోకి వచ్చాడో సంఘం అంతా కూడా అల్లర్లు జరుగుతున్నాయి. ఈవెన్ పౌలు గారిని కూడా చంపడానికి ప్రయత్నించినప్పుడు పౌలు గారిని తార్సుకు పంపించేస్తారు. తార్సుకు పంపించేస్తే ఇదిగో ఇక్కడ అంత్యోకలోకి ఈ పరిచర్యకు చేయడానికి వెళ్ళేటువంటి ఈ బర్నబా గారు తార్సుకు పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన కనుగొని తార్సులో, ఎందుకంటే పౌలు గారిది తార్సు ఆయన సొంత ఊరు. చూడండి, ఈ దినాల్లో ఒక సేవకుడు కనుక వెళ్ళిపోయినట్లయితే పోయేడులే, మనం చక్కగా చేసుకోవచ్చు, మనం బాగా ఇచ్చేసుకోవచ్చు, మన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు అనుకుంటారు. కానీ బర్నబా గారు అలాగ అనుకోలేదండి. బర్నబా గారు పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళాడు తార్సుకి. ఆయన కనుగొని ఆయన కూడా అంత్యోకకు తీసుకుని వచ్చాడు. వీరిద్దరూ కూడా ఆ యొక్క అంత్యోకలో ఒకే సంఘంలో సంవత్సరం పాటు వారు వాక్యాన్ని బోధించారండి. చూడండి, మొట్టమొదటిగా నిజంగా పౌలు గారు యొక్క ప్రవర్తన మారిపోయింది, మాట తీరు మారిపోయింది. బర్నబా గారు, వీరిద్దరు ప్రవర్తనలే మారిపోయినాయండి. వారి ప్రవర్తనలో వారి యొక్క వాక్య పరిచర్య సమస్తమును, వారి ప్రేమ, ఓర్పు, సహనం వీటన్నిటిని వారు గ్రహించి మొట్టమొదటిగా అంత్యోకయలో క్రైస్తవులు అనబడారండి. మనం ఎక్కడికైనా వెళ్తే నేను క్రైస్తవుని చెప్పుకునే స్థితిలో మనం జీవిస్తున్నాం. కానీ వారి యొక్క క్రియలను చూసి ప్రపంచవ్యాప్తంగానే అంత్యోకయలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి. మనం ఆ విధంగా పిలిపించుకునే స్థితిలో మనం జీవిస్తున్నామా? ఇదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే పౌలు గారిని, బర్నబా గారిని క్రైస్తవులు అని పిలువబడ్డారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బర్నబా గారు కానీ పౌలు గారు కానీ చాలా నమ్మకమైనటువంటి వారు. వారికి ఏదైనా ధనాన్ని కనుక అప్పగించినట్లయితే, ఈ దినాల్లో ధనాన్ని కనుక ఎవరికైనా అప్పగించినట్లయితే వారు నిజంగా ఆ యొక్క యోధ ఇస్కరియోతు కూడా ధనం విషయంలో కూడా ఏం చేశాడు? ఆ యొక్క సంచి అతని దగ్గర ఉంది. అతడు ప్రతి దినం కూడా ఆ యొక్క సంచిలో ధనాన్ని దొంగిలిస్తూనే ఉన్నాడు. అది ప్రభువుకి తెలియదు అనుకున్నాడు. ప్రభువుకు మరిగేంది ఏదైనా ఉంటుందా? ఏదే ఉండదు. ఇదిగో మరి యెరూషలేము అగాబు అని ఒకడు ఆ యొక్క ప్రవక్త ద్వారా యెరూషలేములో కరువు వస్తుంది అన్నప్పుడు వారందరూ కూడా ధనాన్ని పోగు చేసి ఆ ధనాన్ని యెరూషలేముకి పంపించడానికి బర్నబా గారిని, పౌలు గారిని ఎన్నుకున్నారు. ఎందుకు? ధనం విషయంలో కూడా నమ్మకమైనటువంటి వారు. మనం ఆ విధంగా నమ్మకం కలిగి ఉండాలండి. మనం బర్నబా గారు ఒక నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు కనుక పౌలు గారితో పాటు కూడా అదిగో ఆ ధనం ఇవ్వటంలో కూడా ఇతన్ని కూడా వీరిరువురిని వారు ఎన్నుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపోస్తుల కార్యంలోనే 14వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి లుస్త్రాలో బలహీన పాదం కలిగినటువంటి ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే పౌలు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి అతడు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసాన్ని పౌలు గారు గ్రహించాడు. ఇదిగో ఇతడు వాక్యాన్ని బట్టి ఇతడు విశ్వాసం ఉంచాడు, ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు లెగు అన్నప్పుడు అతడు దిగ్గున లేచాడు. తన యొక్క బలహీన పాదల నుంచి విడుదల పొందుకున్నాడు. అది చూసినటువంటి అక్కడ ప్రజలందరూ కూడా లుకానియా భాషలో వారు ఇదిగో మనుషుల రూపంలో దేవదూతలు వచ్చారు, అందుకే ఈ కార్యం జరిగిందని బర్నబా గారికి దుపతి అని, పౌలు గారికి ముఖ్య ప్రసంగికుడని హెర్మే అని పేరు పెట్టిరి. చూడండి, ఇక్కడ బర్నబా గారు చూసుకున్నట్లయితే ఇతడు సీనియరు, పౌలు గారు చూసుకున్నట్లయితే ఇతడు జూనియరు. కానీ బర్నబా గారిలో ఎక్కడ కూడా అరే వీడు నిన్నగాక మొన్న వచ్చాడు పౌలు, నేను సీనియర్ను ఇతడు జూనియర్ అని ఎప్పుడు అనుకోలేదండి. ఆయనలో అసూయ లేదు. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఒక 10 సంవత్సరాల నుంచి చేసినోడు ఒక 2 సంవత్సరాలు కనుక ఆ సువార్తలకు వస్తే
నాకు అనుభవం ఉందని చెప్పేసి చిన్న వారిని, అంటే అనుభవం తక్కువ ఉన్న వారిని ఒక రకంగా చూడటం, లేకపోతే ఇతనికి పేరు వచ్చేస్తుంది ఏంటి, వీడు నిన్నగాక మొన్న వచ్చాడు నేను అని గొప్పలు చెప్పుకునే వారు ఉన్నారు. చూడండి, బర్నబా గారు అతనిలో అసూయ లేదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడాలి. పౌలు గారు ముఖ్య ప్రసంగికుడు, అసలు యాక్చువల్గా బర్నబా గారు ముఖ్య ప్రసంగికుడు అవ్వాలి, కానీ ఆయనలో ఎటువంటి తగ్గింపు ఉన్నదండి. అందుకే బర్నబా గారి గురించి దేవుడు పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనం ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? మనలో తగ్గింపు స్వభావం మనలో ఉన్నదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఈ బర్నబాలాగా, ఎందుకంటే బర్నబాకు ఉన్నదంతా కూడా అమ్మేసి అపోస్తుల పాదాలు పెట్టాడు. మరి పౌలు గారిని ఎవరు కూడా అంగీకరించకపోతే అతడు ఆదరించి ఇదిగో శిష్యుల దగ్గర తీసుకెళ్ళి మరి వారితో ఏకీభించేలాగా చేశాడు. సువార్తలో కూడా అతనికి పేరు రాకపోయినా సరే ఎప్పుడు కూడా అసూయ లేదు ఈయనలో. ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడో. బర్నబా గారిలాగా హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రులాగా మనం జీవించినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో దేవా, ఈ సమయంలో ప్రభు నీవు ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని పెట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, హెచ్చరిక పుత్రుడైనటువంటి బర్నబాన తండ్రి, ఇదిగో తండ్రి ఆదరించేవాడు, ప్రభువునందు స్థిరమైనటువంటి హృదయం కలిగి ప్రభువును మీరు హత్తుకోవాలని హెచ్చరిస్తున్నాడయ్యా. అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. సత్పురుషుడు, పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు, ఇదిగో తండ్రి ధనం విషయంలో కూడా నమ్మకమైనటువంటి వాడే కనుక పౌలుని బర్నబా గారిని నువ్వు ఎన్నుకున్నావు ప్రభా. ఇదిగో తండ్రి, పౌలుకి ముఖ్య ప్రసంగికుడని ఇచ్చినా కూడా ప్రభా అతనిలో ఎటువంటి భేదములు లేదు ప్రభా. మాలో అయితే భేదములు మేము చూపిస్తామయ్యా. ఇదిగో తండ్రి అటువంటి మనసులు మాకు అనుగ్రహించండి. బర్నబాకు ఉన్నటువంటి మనసుని ప్రభా. ఇదిగో తండ్రి అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి. ఇరుకుల్లో, ఇబ్బందులు, శోధనలు, సాతాను బంధకులకు శాంతి సమ దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.